శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో గజరాజుల విధ్వంసానికి స్వస్తి పలకడానికి అధికారులు సమాయత్తమయ్యారు. ఏటా 100 ఎకరాల పంటకు నష్టం కలిగిస్తున్న ఏనుగులను సమీప గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు అసోం, బెంగాల్ అటవీ శాఖ అధికారులు చేపట్టిన వినూత్న చర్యలనే మన అటవీ అధికారులు కూడా అవలంబించి మంచి ఫలితాలు రాబడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గజరాజుల అలజడి కొనసాగుతోంది. అడవిలో తాగునీటికి, గ్రాసానికి కొరత రావడంతో ఆహారం కోసం ఏనుగులు మైదాన ప్రాంతాలకు తరలివస్తున్నాయి. గతంలో ఒడిశా నుంచి కొన్ని ఏనుగులు శ్రీకాకుళం జిల్లా అటవీ ప్రాంతంలోకి వచ్చాయి. అవి సృష్టించిన బీభత్సానికి జిల్లాలో మొత్తం 7 మృతి చెందడంతో ప్రభుత్వం రక్షణ చర్యలకు ఉపక్రమించింది. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా రప్పించిన 2 ఏనుగులతో ఆపరేషన్ గజ పేరుతో గజరాజులను అడవిలోకి తరలించే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ గజ్జలో భాగంగా 4 ఏనుగులను ఒడిశాకు తరలించగా మరో 2 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. మరో 2 ఏనుగులను స్థానిక గిరిజనులు హత్య చేశారని, వారిపై పాలకొండ కోర్టులో విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు మిగిలిన 4 ఏనుగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. ఎనిమల్స్ ని అడవుల్లో నుంచి అడవుల నుండి బయట రాకుండా చేయాలనే ఉద్దేశంతో అడవుల్లో వాటర్ తగ్గింది అనే ఒక అభిప్రాయంతో గత సంవత్సరంలో మనము వాటర్ సాసెస్ కూడా కట్టి వాటర్ని ఎవ్రీ వీక్ 2 ట్యాంకర్స్ 2 టైమ్స్ మనం నీళ్లు పోసి చేపట్టడం జరుగుతుంది. ఒడిశా నుంచి వచ్చిన ఏనుగులు నీటి కోసం ఇబ్బందులు పడకుండా అటవీ ప్రాంతంలో 8 చోట్ల నీటి గుంటల ఏర్పాటుతో పాటు వాటికిష్టమైన సోడియం బిళ్లలను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. పరిసర గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా గిరిజన సమీకృత అభివృద్ధి శాఖ వారితో కలిసి అటవీ సరిహద్దు ప్రాంతాల్లో కందకాలు తవ్వించారు. సోలార్ దీపాలు, హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఏనుగులను అడవిలోకి తరలించేందుకు గౌహతి, బెంగాల్ ప్రాంతాల్లో అనుసరించినట్లుగా కారం కలిపిన వరి ఊకను మండిస్తున్నారు. ఆ పొగ ఘాటుకు ఏనుగులు సమీపంలోని మైదాన ప్రాంతాలకు రాకుండా అడ్డుకట్ట వేయగలిగినట్లు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రాకర్స్ కాల్చకుండా ఈ సంవత్సరము అలాగే కారాన్ని మన సా డస్ట్ లో కలిపి గ్రామాలకు దగ్గరలో ఉన్న ఫ్రింజ్ ఏరియాస్ లో బర్న్ చేయడం వలన ఆ స్మెల్ కి ఎనిమల్స్ రిపేర్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. చాలా వరకు సక్సెస్ అయినాం. సాల్ట్ బ్రిక్స్ కూడా మేము కొన్ని దగ్గర వాటర్ హోల్స్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. వారి ఎనిమల్స్ కూడా బాగా యూజ్ చేస్తున్నాయి. ఏనుగుల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు 9 మంది గిరిజన యువకులతో ఓ ప్రత్యేక దళం ఏర్పాటు చేశారు. వారితో సమీపంలోని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పరిహారంగా చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.